వెల్కమ్ టు గాడ్ వర్డ్స్ మిరాకిల్ యూట్యూబ్ ఛానల్కు విచ్చేసినందుకు వందనములు. ఈరోజు 1 minute 1 sentence బైబిల్ రీడింగ్ భాగంలో ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాము. అందుకు కయ్యను, నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా తోలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దెమ్మరనై ఎందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయ్యనును కనుగొని అతనిని చంపక ఎండునట్లు యెహోవా అతనికి గుర్తు వేశాను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక నిమిషంలో కొన్ని వచనములు చదువుకున్నాము. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ మిగతా వచనములు చదువుకుందాం.